హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఈరోజు డేట్ వచ్చి 27 ఏప్రిల్ 2024. ఈరోజు శనివారము. ఈరోజు రెండు మ్యాచ్లు జరిగినాయి. మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి జరిగాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ నెంబర్ 43 ముంబై ఇండియన్స్కి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి జరిగింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది ముంబై ఇండియన్స్ మీద. ఈవినింగ్ జరిగిన మ్యాచ్ వచ్చి లక్నో సూపర్ జైంట్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఆ మ్యాచ్లో మ్యాచ్ నెంబర్ 44 అది. ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఫ్రెండ్స్, పాయింట్ టేబుల్ గురించి డీటెయిల్స్గా తెలుసుకునే ముందు ఈరోజు జరిగిన రెండు మ్యాచ్ల యొక్క సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఐపీఎల్ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్, ఈ సీజన్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతాయో కామెంట్ చేయండి. ఇది ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 43 ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్కి లైవ్ ఫ్రమ్ న్యూఢిల్లీలో జరుగుతుంది ఈ మ్యాచ్. టాస్ విషయానికి వస్తే ఈ 43 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ నెంబర్ 43 సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్స్లో 257 భారీ స్కోర్ చేసింది. 4 వికెట్స్ కోల్పోయి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఫైజర్ 27 బాల్స్లో 84 రన్స్ వేసిండు. స్టబ్స్ 25 బాల్స్లో 48 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. హోప్స్ 17 బాల్స్లో 41 రన్స్. పోరెల్ 37 బాల్స్లో 36 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నబీ 2 ఓవర్స్ వేసి 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బుమ్రా 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పీయూష్ చావ్లా 4 ఓవర్స్ వేసిండు, 6 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వుడ్ 4 ఓవర్స్లో 68 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ టార్గెట్ వచ్చి 258 రన్స్. అందుకు రిప్లై కానీ ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 247 రన్స్ మాత్రమే చేయగలిగింది. 9 వికెట్స్ కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి తిలక్ వర్మ 32 బాల్స్లో 63 రన్స్ చేసిండు. హార్దిక్ పాండ్యా 24 బాల్స్లో 46 రన్స్ చేసిండు. డేవిడ్ 17 బాల్స్లో 37 రన్స్. సూర్యకుమార్ యాదవ్ 13 బాల్స్లో 26 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రసిక్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ముఖేష్ కుమార్ 4 ఓవర్స్లో 59 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్పై 10 రన్స్ తేడాతో గెలిచింది. ఇక ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ వచ్చి లక్నో సూపర్ జైంట్స్కి అండ్ రాజస్థాన్ రాయల్స్కి మ్యాచ్ నెంబర్ 44 లైవ్ ఫ్రమ్ లక్నోలో జరుగుతుంది మ్యాచ్ నెంబర్ 44. ఇక ఈ మ్యాచ్ నెంబర్ 44 యొక్క టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది లక్నో సూపర్ జైంట్స్. మ్యాచ్ నెంబర్ 44 సమరీ చూద్దాము. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 196 రన్స్ వేసిండు, 5 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బాల్స్లో 76 రన్స్ చేసిండు. హూడా 31 బాల్స్లో 50 రన్స్ చేసిండు. బదోని 13 బాల్స్లో 18 రన్స్ చేసిండు. కునాల్ 11 బాల్స్లో 15 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సందీప్ 4 ఓవర్స్ వేసి 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అశ్విన్ 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బోల్ట్ 4 ఓవర్స్ వేసిండు, 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ యొక్క టార్గెట్ వచ్చి 197. అందుకు రిప్లై గాను రాజస్థాన్ రాయల్స్ ఇంకా 6 బాల్స్ మిగిలిండగానే సక్సెస్ఫుల్గా రన్స్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ శాంసన్ 33 బాల్స్లో 71 రన్స్ నాట్అవుట్గా ఉన్నారు. జూరెల్ 34 బాల్స్లో 52 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. బట్లర్ 18 బాల్స్లో 34 రన్స్. జైస్వాల్ 18 బాల్స్లో 24 రన్స్. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే స్టోనిస్ 1 ఓవర్ వేసి 3 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మిశ్రా 2 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. యష్ 4 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ పైన 7 వికెట్స్ తేడాతో గెలిచింది.
ఫ్రెండ్స్, ఇంకా ఐపీఎల్ పాయింట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ టేబుల్లో 6th ప్లేస్లో ఉండింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా 5th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఏమో 6th ప్లేస్కి పడిపోయింది. ముంబై ఇండియన్స్ మాత్రం 9th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. అలాగే ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ వచ్చి రాజస్థాన్ రాయల్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్కి మ్యాచ్ నెంబర్ 44. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఆ రెండు టీములు ర్యాంకింగ్లో ఎటువంటి తేడా లేదు. మ్యాచ్కి ముందు రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది, లక్నో సూపర్ జైంట్స్ 4th ప్లేస్లో ఉంది. సేమ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అదే ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతానికి టేబుల్ టాప్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఉంది. మొత్తం 9 మ్యాచెస్ ఆడితే 8 గెలిచింది. ఈరోజు మ్యాచ్తో కలిపి ఒక్క మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. 10 పాయింట్లు ఉన్నాయి కోల్కతాకి. థర్డ్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. 4th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది. యాక్చువల్గా 9 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 4 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెక్స్ట్ 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. 10 మ్యాచెస్లో ఆడితే 5 గెలిచింది, 5 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. నెక్స్ట్ 6th ర్యాంక్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్కి ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 4 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. 7th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 5 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. నెక్స్ట్ 8th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచి 6 మ్యాచ్ ఓడిపోయింది పంజాబ్. 6 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 9 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది. 6 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి ముంబైకి. నెక్స్ట్ 10th ప్లేస్లో ఆర్సీబీ ఉంది, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. 9 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ప్రకారం టాప్ 4లో ఏ టీమ్స్ ఉంటాయి, ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ టీం, ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీంని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ అంతగా ఫామ్లో లేవు. ఇంకా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే కష్టంగానే కనిపిస్తుంది. ఒక్కొక్క టీము 14 మ్యాచెస్ ఆడాలి. యాక్చువల్గా ఆల్రెడీ ముంబై ఇండియన్స్ ఆర్సీబీ 9 మ్యాచెస్ ఆడేసింది. ఇంకా మిగిలిన 5 మ్యాచెస్ గెలిస్తేనే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ మిగతా టీంల యొక్క ఫామ్ చూస్తే 5 మ్యాచ్లు గెలవడం వరుసగా కష్టమే. ఒకవేళ ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ వరుసగా 5 మ్యాచెస్ గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. ఏమో చెప్పలేం కదా, ఐపీఎల్ ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేము. నేనైతే ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ వరుసగా గెలిచి ప్లే ఆఫ్కి రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.